బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి ఇంతకంటే మంచి ఆపర్చునిటీ లైఫ్ లో దొరకడం చాలా కష్టం. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ గా బీటెక్ క్వాలిఫై అయిన వాళ్ళ కోసమే. సో ఈ వీడియోను కొత్తగా బీటెక్ పాస్ అయిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫస్ట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఆర్మీలో వేకెంట్ గా ఉన్న టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో క్యాండిడేట్లను ఫిల్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 17. క్యాండిడేట్ మినిమం ఏజ్ 20 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 27 ఏళ్లకు మించి ఉండరాదు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు joinIndianArmy.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయాలి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెళ్లైన క్యాండిడేట్లను రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి రిజెక్ట్ చేస్తారు. సో అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. అప్లికేషన్ సెండ్ చేసిన వాళ్ళలోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి కాల్ లెటర్ సెండ్ చేస్తారు. వాళ్ళకి మళ్ళీ 5 రోజుల పాటు SSB ఇంటర్వ్యూ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది. స్టేజ్ 1 లో ఒకవేళ ఫెయిల్ అయినా వాళ్ళని మొదటి రోజే ఇంటికి వచ్చేస్తారు. సెకండ్ స్టేజ్ కు సెలెక్ట్ అయిన వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు 1 ఇయర్ పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లోనే క్యాండిడేట్ కు నెలకు 56,000 వరకు స్టైఫండ్ ను పే చేస్తారు. స్టైఫండ్ మాత్రమే కాకుండా చాలా రకాల అలవెన్స్లను కూడా పే చేస్తారు. జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత రేషన్ అలవెన్స్, పిల్లల చదువులకు అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ఆర్మీ ఇన్సూరెన్స్ ఫండ్, ఇలా చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఫెసిలిటీలు, అలవెన్సులు, మంచి శాలరీ మరే ఇతర గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండదు. సో బీటెక్ కంప్లీట్ అయిపోయి నోటిఫికేషన్లో అడిగిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 27 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, లాస్ట్ ఇంజనీరింగ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్లై చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 17. ఆన్లైన్ ద్వారా క్యాండిడేట్లు అప్లై చేసుకోవాలి. దీనికోసం joinIndianArmy.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్ను విజిట్ అవ్వాలి. అప్లై చేసుకున్న క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసి SSB ఇంటర్వ్యూకు పిలుస్తారు. 2 స్టేజుల్లో SSB ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అండ్ దానితో పాటు 56,000 వరకు స్టైఫండ్ ని పే చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.